హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందు లైక్ చేయండి. అలాగే ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు, టేస్టీగా. ఎక్కువ శాతం ఏంటంటే ఇలా పొలం పనులకు వెళ్ళేవాళ్ళు ఇలాగైతే చేసుకుంటారనమాట. అలాగే ఈ పల్లెటూరులో ఉన్నవాళ్ళు పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటారో ఈరోజు నేను అదేలాగైతే చేస్తున్నాను అనమాట. ఇదిగండి, గోంగూర అయితే ఇలా ఉడికించుకున్నాను నీట్గా. గోంగూర అంటే అందులో కొంచెం ఏదైనా పురుగులు అలాంటివి ఉన్నాయి. నీట్గా వేరుకున్న తర్వాత ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత అలా కొన్ని వాటర్ అయితే పోసుకొని అలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే గోంగూరలకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అనమాట. అంటే గోంగూర పుల్లగానే ఉంటుంది కదా, టమాటాలు వేస్తేనే బాగుంటుంది. ఇదిగండి, గోంగూర అయితే ఉడికింది. ఇలా ఒక జల్లిగిన్నెలో అయితే పోసాను. జల్లిగిన్నెలో పోయటానికి కారణం ఏంటంటే అందులో ఉన్న వాటర్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అదే మనం ప్లేట్ పెట్టి ఉంచేస్తే ఆ వాటర్ అయితే రావు, వంగవు అనమాట. అంటే నీళ్లు పావు. అలా ఒక జల్లిగిన్నెలో పోయటం వల్ల నీళ్లు మొత్తం పోయి గోంగూర మనకి తొక్కేటప్పుడైనా లేదా మిక్సీకి వేసేటప్పుడైనా ఎక్కువ పులుపు అనేది లేకుండా కూడా ఉంటుంది. ఇక్కడైతే చూడండి, టమాటాలు, ఉల్లిపాయలు వేసి ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను. ముందుగా నేను పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేశాను కదా. టమాటాలు కొంచెం మెత్తగా ఫ్రై అవ్వడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇక్కడైతే ఆ టమాటాలు ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకో పక్క అయితే బాక్స్కి అయితే అన్నం పెడుతూ ఉన్నాను అనమాట. పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి కదా, అందుకోసం అన్నం అయితే ఒక బాక్స్లో అయితే పెడుతూ ఉన్నాను. ఇంకో పక్క ఇలా టమాటాలు వేపుతూ ఉన్నాను. ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా, ఉదయం పూట చాలా హడావుడిగా ఉంటుంది. వర్షం పడుతూ ఉంది, అయినా పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారు అనమాట. ఈరోజు శనివారం కదా, ఇక రేపు ఎలాగో ఇంటి దగ్గర ఉంటారు. ఈ హడావుడిలోనే మళ్ళీ వీడియో తీయటం. గోంగూర పచ్చడి కదా, ఇలా చేసుకుంటే ఎవరైనా తినే విధంగా అయితే ఉంటుందన్నమాట. మా పల్లెటూరులో పొలం పనులకు వెళ్ళేవాళ్ళు ఎలా ఈ గోంగూర పచ్చడి చేసుకుంటారో అదైతే చూపిస్తున్నాను. భలే ఉంటుందన్నమాట. కాకపోతే వాళ్ళకన్నా కొంచెం నేను తాలింపు అయితే పెడతానన్నమాట ఫైనల్లో. వాళ్ళైతే తాలింపు అయితే పెట్టరు. ఇక్కడైతే చూడండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, గోంగూర పచ్చడి ఇవన్నీ ఇలా రెడీ అయితే చేసుకున్నాను. టమాటాలు అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయ, టమాటా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు సపరేట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇందులోనే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవచ్చు. కాకపోతే నేను వేరువేరుగా ఇలా అయితే ఫ్రై చేశాను. పచ్చడికి కావాల్సినవన్నీ ఇలా అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే కల్లుప్పు అయినా సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే రోట్లోనే చేస్తున్నాను కాబట్టి రోలు కూడా నీట్గా అయితే ఇలా కడుక్కున్నాను. రోట్లో చేసిన పచ్చడి చూస్తారు కదా. గోంగూర పచ్చడికి అన్ని కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే రోట్లోనే తొక్కుతున్నాను అనమాట. మిక్సీలో అయితే వేయట్లేదు. మిక్సీలో వేస్తే చికెన్ గోంగూరకి, రొయ్యల గోంగూరకి వాటికి మాత్రమే నేను చికెన్లో అయితే అచ్చంగా గోంగూర ఉడకబెట్టింది అయితే మిక్సీ అయితే వేస్తాను. నా పచ్చళ్ళు కానీ ఏ పచ్చళ్ళు అయినా రోట్లోనే చేస్తాను. అలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకే నేను చిన్న రోలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంట్లోనే కూర్చొని ఇది తొక్కొచ్చు అనమాట. పచ్చళ్ళు, రొట్టె పచ్చళ్ళు అంటే చాలా బాగుంటాయి. మిక్సీలో చేసేవైతే అవి సపరేట్గా ఉంటాయి అనమాట. ఎక్కువ శాతం రోట్లోనే పచ్చళ్ళు అయితే చేస్తాను. ఇప్పుడు కావాల్సినవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట అయితే వర్షం పడుతూ ఉంది. ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే నీట్గా కడిగి పెట్టుకున్న రోట్లో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ముందుగానే ఫ్రై చేసుకున్నాను కదా, అవి అయితే వేస్తాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒకేసారి ఫ్రై చేసుకుంటే ఈ టమాటాల వల్ల ఈ పచ్చిమిరపకాయలు అయితే మెదగవు అనమాట, మెత్తగా. అందుకోసమే వాటిని సపరేట్గా అయితే ఫ్రై చేశాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొంచెం గోంగూర పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. కాకపోతే నాకు కొంచెం అంటే కారం అయితే సరిపోయింది పచ్చళ్ళలో, కాకపోతే ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. అలా అని అంటే పచ్చిమిరపకాయలు ఇవే ఉన్నాయన్నమాట. తీసుకొద్దాము అని అంటే షాప్కి వెళ్ళి అంటే కూరగాయలన్నీ అయిపోయాయి అనమాట. తీసుకొద్దామంటే వర్షం ఫుల్గా పడుతూ ఉందన్నమాట ఉదయం. అందులో మళ్ళీ బాక్సులకి అయితే పెట్టాలి కదా కర్రీ. అన్నం వండేసాను, మళ్ళీ పచ్చడి అయితే చేస్తాను అనమాట. ఇక్కడైతే మా వాడిని కొంచెం వీడియో తీయమంటే కొంచెం అలా వణికిస్తూ ఉన్నాడనమాట. అదే స్టాండ్లో పెట్టేస్తే అసలు కదలకుండా అలాగే ఉండిపోతుంది. కొంచెం చేతితో పట్టుకోవడం వల్ల కొంచెం అటు ఇటుగా వణుకుతూ ఉంటుంది అనమాట.
ఇక్కడైతే ఇదిగండి పచ్చిమిరపకాయలు సెపరేట్‌గా తొక్కున్నాను కాబట్టి త్వరగా మెత్తగా మెదిగిపోయినాయి. ఇప్పుడైతే సెపరేట్‌గా టమాటాలు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను గదా! అవైతే వేస్తున్నాననమాట. అందుకే ఇందుకోసమే నేను సెపరేట్‌గా ఇలా అయితే వేపుకున్నాననమాట వీటిల్ని. అంటే గోంగూర అయితే వేయలేదు. ముందు పచ్చిమిరపకాయలు తొక్కాలి. అలాగే టమాటాలు తొక్కాలనమాట. ఇప్పుడైతే ఇదిగండి కల్లుప్పు కూడా వేస్తున్నాను. కల్లుప్పైనా, సాల్ట్ అయినా ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఉప్పు మనకి సరిపోనప్పుడు మాత్రమే ఈ సాల్ట్ అయితే వేసుకుంటే కొద్దిగా పడుతుందనమాట. అదే కల్లుప్పు అయితే కొద్దిగా వేయంగానే సరిపోతుంది కదా! అందుకని నేను కల్లుప్పు అయితే వేసాను. 2 రకాల ఉప్పులుంటేనే మనకి ఇంట్లో కూరలు వండుకోవటానికి బావుంటాయనమాట. ఫ్రై కూరల్లో మాత్రమే ఈ సాల్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఇక మిగతా కూరల్లోకి కల్లుప్పు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటాలు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి ముందుగా గోంగూర వేగితాలకి ఇలా అయితే తొక్కాలనమాట. ఎంతైనా రోట్లో చేసిన పచ్చళ్ళే చాలా టేస్ట్‌గా ఉంటాయి. అవి కచ్చా పచ్చిగా ఉన్నా కూడా ఇక్కడైతే రోలు అటు ఇటు జరుపుతూ ఉన్నాను గదా! అంటే సరిగ్గా కుదరట్లేదనమాట. అందుకే నేను అటు ఇటు అయితే జరుపుతూ ఉన్నాను. ఇలా పల్లెటూరుల్లో ఏందంటే ఈ ఇంటి దగ్గరలోనే ఉన్న ప్లేసెస్‌లో ఇలా గోంగూర అయితే వేస్తారు. ఈరోజు నేను మా పక్కన అనమాట. మా పక్కింట్లో గోంగూర అయితే 2 మొక్కలేనండి. చాలా ఎక్కువ గోంగూర అయితే ఉంది. మన గార్డెన్‌లో వేయలేదు గదా! అంటే కొంచెం ముదురుగా ఉంటుంది గోంగూర అనుకున్నాను. 2 మొక్కలకే అసలు చాలా గోంగూర అయితే వచ్చిందనమాట. కాకపోతే నేను కొంచెంగా కోసుకొచ్చాను. ముదురుంటుంది. ఇది ఉడకదేమో అనుకున్నాను. అలాంటిది చాలా మెత్తగా ఉడికిపోయింది. చూస్తున్నారు గదా మీరే. చాలా మెత్తగా ఉడికిపోయింది. గోంగూర లేతగా ఉండే కన్నా ఇలా ముదురుగా ఉంటేనే బావుంటదనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంకా చికెన్‌లో ఇలా ముదిరిన గోంగూర బాగా మిక్సీ పట్టేసి అంటే ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసి చికెన్ గోంగూర గాని, రొయ్యల గోంగూర గాని చేస్తే చాలా బావుంటుంది. అంటే ముదురుంటుంది. ఉడకదో అని అనుకున్నాం అనమాట. చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. గోంగూర కొంచెం ఎలా ఉన్నా బావుంటుంది. కాకపోతే అందులో ఈ చీడలు గానీ, పురుగులనేవి లేకుండా చూసుకోవాలి. కాకపోతే ఈ సీజన్‌లో ఏందంటే చీడపీడలు, ఈ పురుగులు అలాంటివి ఏమి ఉండవనమాట. అందులో కాయలు గూడా ఉండవు. నేను పొద్దున ఒక్క మొక్కే గదా! చాలా ఎక్కువ గోంగూర అయితే ఉంది. అది కూడా కొంచెం వీడియో తీద్దామనుకున్నాను. కాకపోతే వర్షం పడుతూ ఉంది గదా! ప్రత్యేకంగా మనకి వీడియో తీసేవాళ్ళైతే లేరనమాట. ఇక నేను త్వరగా నిద్ర లేగంగానే ఈరోజు ఏం కూర చేయాలనే ఆలోచన ఒకటైతే ఉండింది. తర్వాత ఈ గోంగూర మొక్కలు చూడగానే వెంటనే ఎళ్ళేసి కోసుకొచ్చుకున్నాను. అంటే మా ఆడపడుచు వాళ్ళే అనమాట. మన గార్డెన్‌లో వేస్తే ఎప్పుడు కావాలన్నా అప్పుడే ఇలా చేసుకోవచ్చనమాట. గోంగూర పచ్చడి బావుంటుంది. అసలు ఈ గోంగూర పచ్చడి ఏందంటే పెళ్ళిళ్ళలో గానీ, అసలు ఎలాంటి ఫంక్షన్‌లో ఈ గోంగారం పచ్చడి లేనిదే ఆ ఫంక్షన్‌కి ఆ పెళ్లి భోజనానికి అర్థమే ఉండదనమాట. ఆంధ్ర మోత అంటారు గదా! మన ఆంధ్ర మోత ఏంటంటే గోంగూర పచ్చడనమాట. ఇది ఉంటేనే బావుంటుంది. ఎన్ని కూరలు చేసినా ఇది లేనిదే ఏ ఫంక్షన్‌కి అంటే భోజనాలకి అర్థమే ఉండదనమాట. అలాంటిదనమాట. ఏ దాంట్లోకైనా ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. అదే తోటకూర అయితే ఒకటే కూర జెయ్యాలి. ఇదైతే ఎన్నిట్లోకైనా వేసుకోవచ్చనమాట. అంటే ఇలా ఎలా చేసినా దీని టేస్టే చాలా డిఫరెంట్‌గా ఉంటది. అసలు ఈ ఆకు ఎలా దీన్ని ఎట్లా తయారయిందో గానీ, ఎలా ఈ మొక్కల్ని కనిపెట్టి ఇది జేశారో గానీ, ఎలా చేసినా దీని టేస్టే చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎలాంటి అంటే ఎలా చేసినా, ఎన్ని రకాలుగా చేసినా కూర గోంగూర గోంగూర పచ్చడి, కూర ఎలా చేసినా దీని టేస్టే చాలా బావుంటది. ఇక్కడైతే చూసారా ఒక పక్కైతే తాలింపైతే పెట్టేసాను. ఫ్రెష్‌గా చెట్ల నుంచి కోసుకొచ్చిన ఈ కరివేపాకైతే అప్పటికప్పటికి కోసుకొచ్చామనమాట. ఇక్కడైతే కొన్ని అంటే నెలాఖరు అవుతుంది గదా! కొంచెం తెల్లగడ్డలు కొన్ని సరుకులైతే అయిపోయినాయనమాట. ఇక ఉన్న వాటిలతోటే వండేస్తున్నాననమాట. తెల్లగడ్డలైతే వేయలేదు. ఏస్తే ఇంకా బావుంటుంది. ఇక్కడైతే ఒకటైతే గమనిచ్చారా? నేను కరివేపాకు వెయ్యాలంటేనే భయపడిపోతున్నాను. ఒక పక్కైతే స్టవ్ గూడా ఆపేసాను. ఆ స్టవ్ అయితే నీట్‌గా నేను చేసి పెట్టుకున్నాననమాట. మళ్ళీ ఇదిగండి ఇలా ఆయిల్ చిందుతూ మళ్ళీ స్టవ్ అయితే మెస్సీగా అయిపోతుందనమాట. ఇలా కొంచెం ఆగి ఈ కరివేపాకైతే వేస్తున్నాను. ఒక్కసారైతే చూడండి. ఈ కరివేపాకు వేసిన తర్వాత అసలు చిటపటలాడుతూ పైకైతే వస్తుందనమాట. అందుకు కొద్దిగా ఇది వేస్తున్నాను. ఇక్కడైతే చూసారా? స్టవ్ అయితే ఆపేసి ఒక 10 నిమిషాల తర్వాత కరివేపాకు వేసాను. అయినా గూడా అవి హీట్ అనేది అలాగే ఉందనమాట. అందుకు కొంచెం నెమ్మదిగా వేస్తున్నాననమాట. అందులో ఏందంటే ఎక్కువగా ఫ్రై చేయాలంటే
కరివేపాకు ఎక్కువ ఫ్రై అయితే అంత బాగుండదనమాట. ఇలా ఉండాలి కలర్. అంటే ఎక్కడ చేంజ్ అవ్వకూడదనమాట. ఇలా ఉంటేనే బాగుంటుంది. నేను ఏ కూరలైనా ఫైనల్‌లో ఇలా కరివేపాకు గాని, కొత్తిమీర అయితే వేస్తాను. ఇలా వేయటం వలన ఒకసారి అయితే చూడండి కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి. అలా అని పచ్చిగా అయితే కాదు. ఇప్పుడైతే ఫైనల్‌లో తాలింపు అయితే పెట్టేసాను. పెట్టిన తర్వాత కూర చాలా టేస్టీగా ఉంది. పొలం పనులకు వెళ్ళేవాళ్ళేందంటే పల్లెటూరులో మా ఊర్లో పల్లెటూరులో పొలం పనులకి వెళ్ళేవాళ్ళేందంటే అప్పుడే రోట్ల నుంచి అలా కచ్చాపచ్చిగా తొక్కేసి ఫైనల్‌లో ఉల్లిపాయ ఏసి తొక్కేస్తారు. తొక్కిన తర్వాత ఇలా తాలింపు అయితే పెట్టరనమాట. అలాగే పెట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఈ మధ్యాహ్నం పూట నార్లు వేసేవాళ్ళైనా అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా! మాకు సముద్రం దగ్గర వేరుశనగ పొలాలు అంటే వేరుశనగ మండ అవన్నీ పీగుతూ ఉంటారనమాట. ఆ పొలం పనులకు వెళ్ళేవాళ్ళైనా, నారేతలకు వెళ్ళేవాళ్ళు అంటే వరి పొలాలు వేసేటప్పుడు మధ్యాహ్నం పూట ఈ గోంగూర పచ్చడి వేసుకొని, ఈ పచ్చడే కదా ఏ పచ్చళ్ళైనా తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. భలే ఉంటాయి పొలం పనులు చేసేటప్పుడు. ఎక్కువ శాతం మా పల్లెటూరు వాళ్ళు ఇలాగే ఈ గోంగూర పచ్చడి అయితే ఇలా చేసుకుంటారు. వెండిమిరపకాయలు వేసి చేసినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు టమాటాలు, పచ్చిమిరకాయలతోటి అయితే చేశాను. చాలా బాగుంది. ఫైనల్‌లో తాలింపు అయితే పెట్టాను. బాగుంటుందనమాట. అలాగే తాలింపు పెట్టకపోయినా ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే మా వాళ్ళైతే నేను పచ్చడి దుక్కేలోపు దోసలు కూడా పోసేసారు. ఇక్కడైతే చూడండి మా ఇంట్లో అయితే అంటే బయట సైడ్ వర్షం పడుతూ ఉంది కదా! ఇప్పుడు బయటే చూపిస్తూ ఉంటాను. ఒక్కసారి ఇలా లోపల కూడా చూడండి. ఈ రేకులు మా పెద్ద రూమ్‌కి, వంటగదికి కలిపి రేకులైతే వేసాము. అసలు ఎంత నీట్‌గా వేసాడో మా ఆయన. అలాంటిది ఇక్కడ ఎలా వస్తున్నాయో ఏమో అర్థం కావట్లేదనమాట. వాటర్ అయితే కొంచెం కారుతూ ఉన్నాయి. నా డబ్బాలు, గిన్నెలు ఇవన్నీ పెట్టేసామనమాట. ఇలా ఉంటుంది వర్షం పడ్డప్పుడు మా ఇంట్లో. మా ఇంట్లో వర్షం అయితే వర్షం పడ్డప్పుడల్లా అక్కడ చినుకులు అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇక్కడ డబ్బా అయితే పెట్టేస్తుంటాము. రేకులు బాగానే వేస్తారు, కానీ అంటే మా ఆయనే బిల్దార్ మేస్త్రి, అలాగే సెంటరింగ్ మేస్త్రి. కానీ ఎందుకు అలా అయ్యిందో తెలియట్లేదు అనమాట. ఇక మొత్తం ఎప్పతీసి మళ్ళీ సరిసేద్దామంటే మొత్తం ఇక సామాను మళ్ళీ ఇంకో గదిలో అయితే పెట్టాలన్నమాట. అలా ఉంటుంది. అదంతా ఎందుకులే అని చెప్పినని అలాగే ఉంచేసామన్నమాట. వర్షం పడ్డప్పుడే అలా జరుగుతుంది. అందుకోసమే ఇక ఇల్లు కట్టినప్పుడు అప్పుడు మొత్తం ఎడతిరిగి ఎప్పదీస్తాం కాబట్టి ఇదే శాశ్వతం కాదు కదా. అందుకోసం అలాగే వదిలేసి అలా గిన్నెలు అయితే పెట్టి ఉంటాం అనమాట వాటర్ పడ్డప్పుడల్లా. ఈరోజు అయితే చూసారా గోంగూర పచ్చడి ఇలా చేస్తే బాగుంటుంది. తాలింపు పొలాలు వెళ్ళే వాళ్ళు ఏంటంటే పొలం పనులకి వెళ్ళేవాళ్ళు తాలింపు అయితే పెట్టుకోరు అనమాట. అలా కచ్చా పచ్చిగా ఉన్న గోంగూర పొలాల్లో కూర్చొని తింటే ఆ టేస్టే చాలా వేరుగా ఉంటుంది. భలే ఉంటుంది అనమాట. కాకపోతే నేనైతే తాలింపు అయితే పెట్టాను, ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందని. కానీ తాలింపు పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఈరోజైతే ఈ ఉదయం పూట ఇలా గోంగూర పచ్చడి ఈ వర్షాకాలంలో తినాలనిపించింది. అంటే స్పైసీగా పుల్లపుల్లగా కారకారంగా తినాలనిపించింది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోయింది. దోశలు కూడా పోసేసాము. ఇక సింక్లో ఇదిగండి ఈరోజు అంటే ఇప్పుడు ఈ పూట వంట చేసిన గిన్నెలన్నీ ఇలా సింక్లు అయితే పడి ఉన్నాయి. అంతేనండి, ఈరోజు ఇలా సింపుల్గా ఈ గోంగూర పచ్చడి అయితే చేశాను. చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు అయితే ఇలా చేస్తాను అనమాట. ఆయన సాయంత్రానికి వస్తుందో లేదో తెలీదా. పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. వర్షం అయితే ఫుల్ వర్షం అయితే పడుతూ ఉందనమాట. నిన్నటి నుంచి 2 days నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. భలే ఉందనమాట బయట చల్లగా. ఇలాంటప్పుడు ఏంటంటే స్పైసీనెస్గా కారకారంగా తినాలి, పచ్చళ్ళు ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేశాను. ఇంతేనండి ఈ వీడియో. ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అనమాట. రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను.